వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు సీనియర్ లీడర్ అపోజ్ పటేల్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. చెప్పండి అన్న, ఎట్లా నడుస్తుంది క్యాంపెయినింగ్, మరి ప్రజలు ఏమనుకుంటున్నారు? మొత్తం అన్ని పార్టీలు ఎస్పెషల్లీ మహిళలు, మైనార్టీ కానివ్వండి, తెలుగు మహిళలు కానివ్వండి, అందరూ మేము మహిళకే ఓటేస్తాము. 100%. గోపీనాథ్ గారు కూడా చాలా వర్క్ చేశారు ఇక్కడ, చాలా ఉంది. గోపీనాథ్ గారిది ఏం ప్రాబ్లం లేకుండా ఆయన కూడా చాలా మంచి మనిషి అని అందరు అదే ఇద్దరు ముగ్గురు అయితే కళలు నీళ్ళు తెచ్చుకుర్రు. మాకు చాలా సహాయత చేసిర్రు. మాకు డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నప్పుడు, మాకు బిల్డింగ్ కట్టేటప్పుడు చాలా హెల్ప్ చేశారు. ఒక రూపాయి కూడా ఎవరిని తీసుకొని ఇవ్వలే. మాకు దగ్గరుండి మాకు ఏమైనా ఉంటే నాకు రమ్మని చెప్పారని చెప్పేసి మంచి స్పందన ఉంది. 100% మంచి మెజారిటీతో గెలుస్తాం ఇక్కడ. అంటే ఇక్కడ మరి మైనార్టీ ఓట్లు ప్రధానమే. ఈ కాన్స్టిట్యున్సీలో దాదాపుగా 130,000 పైగా ఓట్లు ఉంటాయి. అంటే ఇక్కడ అజరుద్దీన్ కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇవ్వడం అనేది జరిగింది. మళ్ళా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రభావం ఏమన్నా పడే అవకాశం ఉందా? నా ప్రజెంట్ పరిస్థితుల్లో ఎట్లుంటుందంటే, ఇప్పుడు ఏ ఇంటి బాధ ఆ ఇంటికి ఉంది. చెప్పాలంటే ప్రతి ఇంటిలో బాధ ఉంది. 2.5 years నుంచి పరిస్థితి ఎట్లుందంటే, ఈ శని రోజులు, శనికాలం అంటారు చూడండి, అట్లా పరిస్థితి ఉంది. ఈ శనికాలము మంచి రోజులు ఉండవు అన్నట్టు. మనం కొన్ని రోజులు అమాసల పున్నాళ్ళు అట్లుంటాయిగా, అట్లాంటిది ఈ 2.5 సంవత్సరాల నుంచి అమాస ఉంది మాకు అంటారు ఇక్కడ. ఎందుకంటే పరిస్థితి ఎట్లుందంటే ప్రతి ఒక్క ఏడుస్తుండు. ఇప్పుడు ఎక్కువ పార్టీ కొందరు రియల్ ఎస్టేట్ చేస్తాడ, ఫార్చునర్ బండి ఉండేట. ఆయన అంటుండే, నా ఫార్చునర్ బండికి నేను ఫైనాన్స్ కట్టలేక నా బండి గుంజుకోపోయారు. ఎందుకంటే నేను షోరూమ్ బండి తీసుకున్నా, నేను 20 లక్షలు పెట్టి ఆ టైంలో తీసుకున్నా. నాకు ఈఎంఐ 1,50,000, ఈఎంఐ 1,20,000 ఈఎంఐ నాకు వెళ్ళలేకపోయింది. ఆ పరిస్థితి ఉంది రియల్ ఎస్టేట్. జీరో పరిస్థితి అయితే నేను బండి అమ్ముదామంటే కూడా కొనేటోళ్ళు లేరు. 20 లక్షలు 25 లక్షలు నాకు రావాలంటే లాస్ట్కి ఏంటంటే బ్యాంకులోకి ఫైనాన్స్ ఇచ్చి గుంజుకోపోయి ఇప్పుడు ఇంకా మళ్ళీ ఇంకో 6 లక్షలు కట్టమని బ్యాంకు లెటర్ పంపిస్తారు. ఆ పరిస్థితి ఉంది. అంత దిగజారిపోయింది. ఫైనాన్షియల్ సిచ్యువేషన్ చాలా ప్రభావితం ఉంది. వీళ్ళు ఏం చేసిరంటే ఏదో క్రియేట్ చేద్దామని హైడ్రా డెవలప్ చేసిరు. ఆ హైడ్రా వల్ల చాలా మంది ప్రాబ్లంలు ఉన్నారు. స్పెషల్లీ మీకు తెలియదు ఏముంది, ఇక్కడ స్పెషల్లీ జూబ్లీహిల్స్ ఏరియాలో కూడా నాలా మీద కట్టేట ఇల్లు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ అందరికీ భయం చుట్టుకుంది, ఈ నాలా మీద ఉంటే కడుతున్నారు. అరే బాబు, ఇల్లు హైదరాబాద్లో కట్టిన బిల్డింగ్ ఒక్కొక్కటి 4 floors 5 floors మీరు చూడండి బిల్డింగ్లు. ప్రతి ఒక్కరు అదే బాధలు ఉన్నారు. ఇది మళ్ళీ మన కుల కొడతారా, మళ్ళీ మనకు ప్రాబ్లం అవుతుందా అని ఆలోచిస్తారు. కానీ ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో 100% బీఆర్ఎస్ సైడ్ పబ్లిక్ ఉన్నది. పబ్లిక్ మొత్తం ఎవరు ఎఫెక్ట్ వచ్చినా ఎఫెక్ట్ ఏం కాదు. మైనార్టీస్ డిసైడెడ్ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే మన సీఎం చెప్పిన మాట కూడా, సీఎం ఏం చెప్పారు, ముస్లిమ్స్ మైనార్టీస్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు లేకపోతే ఉన్నారు, ఆయనకు జవాబు ఇవ్వడానికి ఇప్పుడు ఇంకా కొందరు ఏముండే ఎంతమంది, అరే చలో ఏదో ఒకటి నవీన్ యాదవ్ని చూసి చేద్దాం మన ఇక్కడ అనుకోను. కానీ ఇప్పుడు ఏమంటారు అంటే, ఎవడన్నా ఉండని సొంత మా అజరుద్దీన్ వచ్చి నించున్నా కూడా 100% మేము బీఆర్ఎస్కి చేస్తాం, సీఎంకి చూపిస్తాం. మైనార్టీస్ వల్ల మీరు గవర్నమెంట్ వచ్చింది, మాకేం లాభం రాలే, మీరు మైనార్టీస్ వల్ల గవర్నమెంట్ మీద సీఎం అయ్యారు, సీఎం ఈజీ కుర్చీలో కూర్చొని రాజ్యం వెళ్తున్నారు, మీరు దోసుకుంటున్నారు, పబ్లిక్ పైసా దోసుకుంటున్నారు, మైనార్టీ పైసా 1000 కోట్ల బడ్జెట్ ఇస్తున్నారు, దోసుకుంటున్నారు, వక్ఫ్ బోర్డు దోచుకుంటున్నారు, ప్రతి ఒక్క ఐటమ్ దోచుకుంటున్నారు, మైనార్టీ భూములు దోసుకుంటున్నారు, వక్ఫ్ బోర్డు భూములు దోసుకుంటున్నారని పబ్లిక్ మొత్తం రివర్స్లో ఉన్నారు. కాంగ్రెస్ వల్ల మైనార్టీకి ఏం లాభం కాలే, కానీ మైనార్టీ వల్ల కాంగ్రెస్కి రేవంత్ రెడ్డికి బెనిఫిట్ అయింది. రైట్. మరి ఇక్కడ ముఖ్యమంత్రి ఆయన ప్రచారంలో భాగంగా మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన కూడా కామెంట్ చేస్తున్నాడు ఆయన. ఎందుకంటే కేటీఆర్ కనిపిస్తే చాలు చెట్టుకు గట్టేయాలి అని చెప్పేసి కూడా ప్రజలకు సూచనలు చేస్తున్నాడు. ఎందుకు మరి, కారణం ఏంటి? అట్లాంటి అవాక్షవాకు పేల్చవలసిన అవసరం ఏమొస్తుంది? అది వాళ్ళకి తెలుసు, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. వాళ్ళ మినిస్టర్లు ఇప్పుడు రేపు ఓడిపోనియండి, వాళ్ళ మినిస్టర్లు ఢిల్లీ పోయి ఇప్పుడే టికెట్ బుక్ చేసుకుని పెట్టుకున్నారట 14 తారీఖు సాయంత్రంలో. ఢిల్లీకి పోయి ఈయన మీద కంప్లైంట్ పెట్టి ఈయన గద్దె వాళ్ళే దింపుతారు, మనం దింపే అవసరం లేదు. కాంగ్రెస్ వాళ్ళే రేవంత్ రెడ్డిని దింపుతారు. అదే బాధతో నేను 6 సార్లు ఇప్పటికి వచ్చిండు. ఇప్పటికి ఏం మాట్లాడుతుండో తెలియదు. ఒకరోజు ఒకటి మాట్లాడుతుండు, ఒకరోజు మళ్ళీ వేరేది మాట్లాడుతుండు. ఆ టెన్షన్కి ఇప్పుడు ఉన్న సీటు పోతుంది, వేరే ఎవరు తీసుకోరు, వీళ్ళ వాళ్ళే గుంజి పడేస్తారు. 14 తారీఖు సాయంత్రం టికెట్లు ఆల్రెడీ బుక్ చేసిరట ఢిల్లీకి. మా ఫ్రెండ్ ఉన్నాడు కొందొకడు ట్రావెల్స్ అయినా ఆల్రెడీ అరే 14th నైట్ ఢిల్లీకి ఫుల్ ఫ్లైట్స్ ఉన్నారా బాబు, టెన్షన్ తీసుకోవద్దు అని చెప్తుండు. ఆల్రెడీ వీళ్ళకి తెలుసు రిజల్ట్ ఓడిపోతారు. ఓడిపోయిన తర్వాత ఈయన గద్దె సీటు పోయి
పోతుంది. అది తర్వాత కేటీఆర్ ఈయన గట్టేది ఉండదు, ఆయన గలవేది ఉండదు, ఆయన ఒక్కడనే ఉంటాడు. కేటీఆర్ దగ్గరికి రాలేకపోతే కేటీఆర్ వర్క్ వేరేది, కేటీఆర్ పనితీరు వేరేది. కేటీఆర్ వల్లనే ఇలా హైదరాబాద్ సిటీ డెవలప్ అయింది. కేటీఆర్ మున్సిపల్ మినిస్టర్ శాఖ ఉంటేనే ఈ సిటీ డెవలప్ అయింది. సిటీ ఇంత అందంగా అయింది. స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, వాటర్ డైలీ వాటర్ కానివ్వండి, అన్ని A to Z వర్క్లు కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, విడిసిసి రోడ్లు కానివ్వండి, ఈ కేటీఆర్ వల్లే సాధ్యమైంది 100%. మళ్ళీ మీరు చూసారేమో, నిన్న మేము డైలీ ఇక్కడికి పోతా ట్యాంక్ బండ్ మీదకి పోతున్నాము. కనీసం డైలీ 1,00,000 నుంచి 2,00,000 మంది విజిట్ చేస్తారు. మీరు సాయంత్రం మనం పోతా లేట్ అయింది, మాకు 12 గంటలకు పోతున్నాము, అన్నం తినేసి 12 అయింది. కనీసం 300 బర్త్డేలు 300 కేకులు ఉండొచ్చు ఆడ. మీరు పోయి సాయంత్రం పోయి చూడండి. ఎందుకు? స్పాట్ మంచిగా ఉంది, వెదర్ మంచిగా ఉంది, పొల్యూషన్ లేకుండా, సిటీని పొల్యూట్ కాకుండా ట్యాంక్ బండ్ల మీద చెట్లు పెట్టి అన్ని, ఆ ఫెన్సింగ్ కానివ్వండి, ఆ ఫోటోగ్రఫీ కానివ్వండి, ప్రతి ఐటమ్ చూడండి మీరు సుందరంగా. ఆ షెడ్లు చూడండి, కోట్ల రూపాయలు పెట్టి షెడ్లు చేసి మెయింటైన్ చేసి టూరిజంని డెవలప్ చేశారు. ఇప్పుడు పరిస్థితి ఏముంది? టూరిజంది మొత్తం జీరో ఉంది. రైట్. ఇక్కడ ముఖ్యమంత్రి కూడా ఈ ఎలక్షన్లో జూబ్లీస్లో నవీన్ యాదవ్ మాత్రం ఓడిపోతే 6 గ్యారంటీలు అమలు రావు అని చెప్పేసి ఇక్కడ ప్రజలకు చెప్తున్నాడు. అంటే ఓన్లీ జూబ్లీస్లోనే రావా, లేకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ 6 గ్యారంటీలు అనేటివి అందరికి ప్రజలకు ఇవ్వకుండా బంద్ చేస్తారా? దీన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు పరిస్థితి మాట చెప్తా. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వచ్చి ఆ మాటలు మాట్లాడద్దు. ఎందుకంటే ఈ మాట చిల్లర లీడర్కి స్థాయి మాట మాట్లాడుతారు. మీరు జూబ్లీహిల్స్లో రావు, గల్లీలో రాదంటే కాదు, మీరు ఒక స్టేట్కి సీఎం, మీరు స్టేట్కి రిప్రజెంట్ చేస్తారు. ఇప్పుడు మీరు ఎక్కడ ఇయ్యరు ఆ 6 గ్యారంటీలు? జూబ్లీహిల్స్లో ఇయ్యరా, లేదు మొత్తం స్టేట్లో ఇయ్యరా? మీరు సీట్, ఎందుకంటే ఆయనకు తెలుసు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెలిసి ఓడిపోతారని. ఈడ ఓడిపోతే మన సీట్ పోతుంది, నా గ్యారంటీలు పోతాయని. ఆ గ్యారంటీలు లేవు. 2.5 సంవత్సరాలు తొక్కల గ్యారంటీలు ఏం రాలే. ఈ ఉన్న ఇంకా 2 సంవత్సరాలు ఏమొస్తాయి గ్యారంటీలు? ఈ ఉన్న ఎమ్మెల్యేలు కూడా పారిపోతారని తెలుసు ఆయనకు. ఓడిపోతే ఉన్న ఎమ్మెల్యేలు పోతారు, సడన్గా నాకు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా పోయే ఛాన్సెస్ ఉందని ఈ బాధ, ఈ తపన, అన్ని ఈ కోరికలు ఈ పబ్లిక్ భయపెట్టిస్తారు. మైనార్టీకి భయపడిస్తారు, బీసీలకు భయపడిపిస్తారు, ఆడవాళ్ళకు 6 గ్యారంటీ రావని భయపడిస్తారు, అందరికి భయపడిస్తారు. ఎంత భయపట్టినా ఏం చేసినా 100% పబ్లిక్ డిసైడెడ్ ఉన్నారు. మైనార్టీ కానివ్వండి, బీసీ కానీ, ఎస్సీ కానివ్వండి, అందరు డిసైడ్ ఉన్నారు. 100% మహిళలు కానివ్వండి, బీఆర్ఎస్కి ఓటేస్తాం, బీఆర్ఎస్ని గెలిపిస్తాం అంటున్నాం. రైట్. చివరిగా చెప్పండి అన్న, ఇక్కడ ముఖ్యమంత్రి ఈ విధంగా అవాకు చవాకులు పేలుస్తుంటే అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా బీఆర్ఎస్ నాయకులు నా ఇలాఖతలకి వెళ్ళి పోలేరు నేను అనుకుంటే అని చెప్పేసి కూడా ఆయన వార్నింగ్లు ఇస్తున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అలా ఈ రాజకీయ ఇది ఓన్లీ జూబ్లీస్ ఎలక్షన్ చూసారు మేము. ఈ దీంతో చాలా ఎలక్షన్ చూసారు. ఇప్పుడు ఈయన నవీన్ యాదవ్ ఇక్కడ ఉండే, మా అంబర్పేటలో కిషన్ రెడ్డి ఉండే 15 సంవత్సరాలు. మా ఎమ్మెల్యే సాబ్ కాళ వెంకటరెడ్డి గారు చిట్కలు ఫస్ట్ టైం కొట్లాడి ఓడగొట్టారు. కిషన్ రెడ్డి అంత మునగాలేదు గారు, సెంట్రల్ మినిస్టర్ అయినా. వీళ్ళు అంత మునగాలేదు ఏం గారుగా. ఈ అన్నీ నడుస్తుంటాయి ఈ రాజకీయంలో. కానీ ఈ బెదిరించే, ఈ ఓటమి భయంకే బెదిరిస్తున్నారు, ఓటు సంజాయిస్తున్నారు. వీళ్ళు వింటలేరని బెదిరిస్తున్నారు. వీళ్ళ సీఎం బెదిరిస్తున్నారు, వీళ్ళ క్యాండిడేట్ బెదిరిస్తారు. ఎంత బెదిరించినా ఏం కాదు, 100% విన్ను. వీరి ఎంఐఎంలు కూడా బెదిరిస్తున్నారు. కొందరు ఎంఐఎం నుంచి జాయిన్ చేసిన వాళ్ళకి బెదిరిస్తున్నారు. మా క్యాండిడేట్లకు, లోకల్ క్యాండిడేట్లకు ఫోన్లో చేసి బెదిరిస్తున్నారు. అయినా ఏం కాదు, 100% గెలుస్తున్నాము. 100% ఎలక్షన్ కమిషన్కి తెలుసు, అది 100% ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఉంది వీళ్ళకు. 100% గెలుస్తున్నారు. 100% జూబ్లీస్లో మంచి మెజారిటీ గెలుస్తున్నాం. 25 నుంచి 30 వేల మెజారిటీ గెలుస్తున్నారు.